హాయ్ అండి. ఈరోజు మనం బ్లాక్ థ్రెడ్తో సింపుల్ వేలో బ్రేస్లెట్ చేసేద్దాం రా అండి. ఈ ఆల్ఫాబెట్స్ వచ్చి కార్తికేయకి లాస్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్ డేకి ఇచ్చారు. అది పాతది అయిపోయిందని నేను బీడ్స్ ఒకటి ఎత్తి పెట్టి పక్కన పెట్టినాను. అది కార్తికేయ నాకు బ్రేస్లెట్ చేసి అమ్మ అని అడుగుతున్నాడు చాలా రోజుల నుంచి, కానీ నేను ఇలా రీయూజ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఒక స్ట్రా తీసుకొని దానికి ఒక సైడ్ నుంచి పెట్టి బ్యాక్ సైడ్కి చుట్టుకుంటా రావాలి, ఫ్రంట్ సైడ్కి కాదు. ఒక 5 రౌండ్స్ అటు చుట్టుకుంటా వచ్చిన తర్వాత థ్రెడ్ని మళ్ళీ స్ట్రాలను తీసుకొని వచ్చి స్ట్రాని బయటికి లాగేసేయాలన్నమాట. అప్పుడు ఒక హుక్ లాగా కొంచెం లావుగా వస్తుందన్నమాట. దాన్ని 2 సైడ్స్ నుంచి మనం థ్రెడ్ లాగుతూ ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకే సైడ్ లాగదు, 2 సైడ్స్ లాగండి. మీకు కొంచెం లూజ్ అయినా కూడా దాని మీద ప్రెస్ చేస్తూ థ్రెడ్ని 2 సైడ్స్ పుల్ చేశారంటే నాట్ లాగా బాగా వస్తుంది. ఇలాగే మొత్తం చేసేసుకోవాలి. మీరు కావాలంటే ప్లెయిన్ వేలో కూడా చేసుకొని కాలికి వేసుకోవచ్చు, దిష్టి తాడులాగా వేసుకుంటారు కదా. ప్లెయిన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్గా డిజైన్గా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా హుక్ వేసుకుంటున్నాను నేను. మళ్ళీ దానికి థ్రెడ్ లూజు టైటు చేసుకునేదానికి ఒకటేసారి నాట్ వేసేసుకొని మళ్ళీ కొంచెం టైట్ అయిందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు మళ్ళీ తీసి పారేయాల్సి వస్తుంది. అలా కాకుండా లూజు టైటు చేసుకుంటూ ఉండొచ్చు. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి. నేను చెప్పిన అంత అర్థం కాదు, అందుకని చూడమని చెప్తున్నాను. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకొని కొంచెం సెగబెట్టారంటే లైటర్తో కానీ గ్యాస్ మీద కానీ సెగబెట్టారంటే దానికి అతుక్కోబోతుంది, అది ఊడే రాదనమాట. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. చూడండి, ఇది మామూలు, ఇది కొంచెం డిఫరెంట్ వేలో కూడా చేశాను.